దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు అదే బాటన పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 81,500, నిఫ్టీ 24,500 పైన ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 85.92 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $64.74, బంగారం ఔన్స్ $3,396 వద్ద ట్రేడ్ అవుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఓవరాల్ గా 3 days నుంచి నష్టాల్లో ఉన్న మార్కెట్ చెక్ పడిందని చెప్పాలి. ఈ రోజు మార్కెట్ లో అయితే నిన్న ఎస్టర్డే చూసుకుంటే యుఎస్ మార్కెట్ లో ఫ్లాట్ గా క్లోజ్ అవ్వడం అండ్ నిఫ్టీ కూడా ఇండికేట్ చేసింది ఫ్లాట్ మార్కెట్ అని. ఆ విధంగానే స్వల్ప లాభాలతో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే కంటిన్యూగా లాభాల బాటల్లోనే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇంకా లాభాల బాటలు పుంజుకోవడం జరిగింది. ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు అప్ అయిన మార్కెట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం సెన్సెక్స్ వచ్చేసి 560 పాయింట్లు పెరిగి 81,547 దగ్గర ఉంది. నిఫ్టీ వచ్చేసి 154 పాయింట్లు పెరిగి 24,777 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న ఇంచుమించు 100 పాయింట్లు పెరగడం జరిగింది. 55,772 దగ్గర అయితే కొనసాగుతుండడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకున్న 1%, స్మాల్ క్యాప్ చూసుకున్న ఒక 0.90% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్లు అయితే మంచి పాజిటివ్ మోడ్ లో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కీ పాయింట్లు చూసుకుంటే ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఒక 50 to 100 పాయింట్స్ ఖర్చు ఉండొచ్చు అని ఒక వార్త రావడం అన్నది మార్కెట్ సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. అండ్ ఈ రోజు యాక్చువల్ గా ఎక్స్పైరీ నిఫ్టీ సో జనరల్ గా వాలిటాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే కీ ఫ్యాక్టర్స్ ఒక ఇంపాక్ట్ తోని మార్కెట్ అయితే పాజిటివ్ లోనే కొనసాగడం జరిగింది. అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ కూడా కొంచెం సద్దు మరుగుతుందనే ఒక న్యూస్ రావడం కూడా కలిసి వచ్చిన అంశం. అండ్ యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్ ఆగిపోయి ట్రేడ్ టాక్స్ జరగడం అన్సర్టనిటీస్ ను కూడా కొంచెం రిమూవ్ చేసిందని చెప్పాలి. అండ్ మాన్సూన్ ఇంపాక్ట్ కూడా కొంచెం స్టాక్ మార్కెట్ పైన బాగా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా మాక్సిమం ఈ రోజు పాజిటివ్ లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ 30 చూసుకుంటే ఎటర్నల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్ సిమెంట్లు మంచి పాజిటివ్ మూవ్మెంట్ లో ఉన్నాయి. అండ్ టాప్ గెయినర్ లూజర్స్ చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, బజాజ్ ఫైనాన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎంఐ&ఎం నష్టాల్లో ఉండడం జరిగింది. ఓవరాల్ గా నిన్న చూసుకున్న ఎఫ్ఐఏలు అండ్ డిఐఏలు కూడా బయ్యింగ్ లోనే ఉండడం, నెట్ బై లోనే ఉండడం అనేది కొంచెం మార్కెట్ కూడా కలిసి వచ్చిన అంశం అనేది చెప్పాలి. అండ్ ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా చూసుకుంటే బంగారం విలువ కూడా నిన్న చూసుకుంటే ఆఫ్టర్ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత బంగారం క్రమంగా పెరగడం జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ వచ్చేసి $3,370, స్పాట్ సిల్వర్ వచ్చేసి $34.62 ఉండడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 85.72గా ప్రజెంట్ ట్రేడ్ అవుతుండడం జరిగింది. గోల్డ్ మనం హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం గోల్డ్ వచ్చేసి ఇంచుమించు ఒక 10,034 దగ్గర అయితే కొనసాగుతుండడం జరిగింది గ్రామ్ కి. అండ్ సిల్వర్ పర్ కేజీ వచ్చేసి $1,42,030 అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుండడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే మంచి పాజిటివ్ మూవ్మెంట్ లో ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెక్టార్లు కూడా మాక్సిమం పాజిటివ్ లోనే జరిగింది. ఎక్కువ మూవ్మెంట్ చూస్తే ఐటీ, ఫార్మా సెక్టార్ లో మాత్రం బాగా బయ్యింగ్ అయితే కనపడడం జరిగింది. సో దాని ద్వారా మార్కెట్ అయితే మంచి మూవ్మెంట్ ఉందని చెప్పాలి. అండ్ రేపటి నుంచి మళ్ళీ ఈ రోజు ఎక్స్పైరీ అవడంతో కొత్త స్క్రిప్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి వీక్లీవి. సో మార్కెట్ అయితే ఆ విధంగా మంచి పాజిటివ్ మూవ్మెంట్ లోనే కొనసాగుతుండడం. అండ్ ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా మిక్స్డ్ గానే ట్రేడ్ అవుతుండడం. నిన్న అమెరికన్ మార్కెట్లు కూడా ఓవరాల్ గా కంప్లీట్ ఫ్లాట్ అంటే కంప్లీట్ పాజిటివ్ అని చెప్పలేము కానీ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. కాకపోతే ఫ్లాట్ అని చెప్పొచ్చు. నిన్న మార్కెట్ లో చూసుకున్న
పాజిటివ్ గానే ఫ్లాట్ గానే క్లోజ్ అవడం జరిగింది. ఇవన్నీతో నిఫ్టీ అంటే నిఫ్టీ కూడా ఇండికేషన్ చేసింది ఫ్లాట్ మార్కెట్ ఓపెనింగ్ అనేది. దానికి కూడా కొంచెం అన్ని కీ ఫ్యాక్టర్ బాగా కలిసి రావడం అనేది మార్కెట్ మూవ్మెంట్ కి అయితే కాంట్రిబ్యూషన్ చేశాయని చెప్పొచ్చు సునీత. అయితే రవిప్రసాద్, మరోపక్క ఇప్పుడు ఈ రోజు ఏదైతే లాభాల్లో వెళ్తున్నప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నారంటే దీనికి గల కారణాలు ఏమైనా గ్లోబల్ ఇష్యూస్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే ఉందో అండ్ చైనా యుఎస్ ట్రేడ్ టాక్స్ అండ్ చైనా ఇండియా ట్రేడ్ టాక్స్ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రాలేదు. ప్రజెంట్ అయితే పాదులో ఉన్నాయి కానీ ఒక రిజల్ట్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ లోకల్ వైజ్ చూసుకున్న మానిటరీ పాలసీ మీటింగ్ రేట్ కట్స్ 25 బేసిస్ పాయింట్లు ఉంటుందా 50 100 అనేది కూడా దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. సో అన్ని పాదులో ఉన్నాయి. ఫ్యాక్టర్స్ అయితే కొన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ వేటిది ఒక క్లారిటీ రాకపోవడం అనేది ఇన్వెస్టర్లు కొంచెం ఆచితూచి వివరించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఐలు డిఐలు బయింగ్ లో ఉన్నా అండ్ గ్లోబల్ క్యూస్ ప్రజెంట్ అన్ని ట్రేడ్ టాక్స్ ట్రేడ్ వార్స్ అన్ని పాజ్ లో ఉన్నా రష్యా యుక్రెయిన్ వారు మాటల వరకే ఆగిపోయినా ఇంకా రిజల్ట్ ఫైనల్ గా ఇది ఆపేశామని మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ లేకపోవడం అనేది ఇన్వెస్టర్లు కొంచెం ఆలోచించే విషయం. సో ఇన్వెస్టర్లు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆచితూచి అడగడం అయితే నిజమే సునీత. ఓవరాల్ మార్కెట్ లో పాజిటివ్ ఉన్నా సరే అంత స్ట్రెంత్ సెంటిమెంట్ లేకపోవడం అయితే గమనించాల్సిన విషయం సునీత. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.